హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఒక 35 క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలిసిస్ చూడడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాతం జాతీయ స్థాయితో పోల్చినప్పుడు ఎక్కువ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్ అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాతం జాతీయ స్థాయితో పోల్చినప్పుడు ఎక్కువ అని చెప్పేసి అన్నాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో తెలంగాణకు సంబంధించినటువంటి అటవీ విస్తీర్ణం వచ్చేసి మనకు 24.07% ఉంది. 24.07% వచ్చేసి తెలంగాణకు సంబంధించి అటవీ శాతం ఉన్నట్లయితే, జాతీయ స్థాయికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 21.7% మాత్రమే ఉంది. కాబట్టి జాతీయ స్థాయితో పోల్చినప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అటవీ విస్తీర్ణం ఎక్కువ, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి మనకు ములుగు ఇచ్చాడు. మనకు థర్డ్ వచ్చేసి నాగర్ కర్నూలు ఇచ్చాడు. సో ఈ వరుసగా ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే అటవీ విస్తీర్ణం పరంగా మొదటి స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి ములుగు ఉంది, థర్డ్ ప్లేస్లో నాగర్ కర్నూలు ఉందండి. సో ఈ వరుసగా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు, కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా విస్తీర్ణం పరంగా తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్ అండి. విస్తీర్ణం పరంగా తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి కరీంనగర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత వచ్చేసి మనకు జోగులాంబ, గద్వాల జిల్లా. సో ఇది వరుస క్రమంలో చూసుకున్నట్లయితే కరీంనగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలు అనేటివి విస్తీర్ణం పరంగా తక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి జిల్లాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఇచ్చాడు, ములుగు ఇచ్చాడు, నెక్స్ట్ కొమరంభీం, ఆసిఫాబాద్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు అటవీ శాతం పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో మనకు ములుగు వస్తుందండి. ఫస్ట్ ప్లేస్లో మనకు ములుగు వస్తుంది, సెకండ్ ప్లేస్లో మనకు భద్రాద్రి కొత్తగూడెం వస్తుంది, థర్డ్ ప్లేస్లో మనకు కొమరంభీం, ఆసిఫాబాద్ వస్తుంది. కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సో వరుస క్రమంలో చూసుకున్నట్లయితే ములుగు ఫస్ట్, భద్రాద్రి కొత్తగూడెం సెకండ్ ప్లేస్లో, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉంటుందండి. అదేవిధంగా శాతం పరంగా చూసుకున్నట్లయితే తక్కువ శాతం పరంగా కూడా తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కరీంనగర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సెకండ్ ప్లేస్లో కూడా మనకు జోగులాంబ, గద్వాల జిల్లా ఉంటుంది. థర్డ్ ప్లేస్లో మనకు హైదరాబాద్ ఉంటుంది. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే శాతం పరంగా తక్కువ అటవీ శాతం కలిగి ఉన్నటువంటి జిల్లాలు కరీంనగర్, జోగులాంబ, గద్వాల, హైదరాబాద్ అనేటువంటి వరుస క్రమంలో ఉండడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది, కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం చూసినట్లయితే, సో మనకు జాతీయ అటవీ విధానం అనేటువంటిది మనకు 1952లో వచ్చిందండి. 1952లో మొదటి జాతీయ అటవీ విధానం రావడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే మనకు ఉన్నటువంటి భూమిలో 33% అనేటువంటిది అడవులు ఉండాలని చెప్పేసి మనకు 1952 జాతీయ అటవీ విధానం తెలుపుతుంది. మనకు రెండవది వచ్చేసి మనకు సామాజిక అడవుల పథకం 1976లో వచ్చింది. మనకు సోషల్ ఫారెస్ట్ స్కీమ్ వచ్చేసి మనకు 1976 సంవత్సరంలో రావడం జరిగింది. సో ఇది కూడా ఇయర్ గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా నూతన అటవీ చట్టం వచ్చేసి మనకు 1988లో వచ్చింది. నూతన అటవీ చట్టం వచ్చేసి 1988లో వచ్చింది. సో దీని ప్రకారం ఏంటంటే కొండలు మరియు పీఠభూములు కలిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో 66% అనేటువంటిది అడవి ఉండాలని చెప్పేసి ఉంటుందండి. 66% అనేటువంటిది మనకు కొండలు కావచ్చు, పీఠభూమి ఉన్నటువంటి ప్రాంతాల్లో 66% అనేటువంటిది ఫారెస్ట్ కవరేజ్ ఉండాలని చెప్పేసి మనకు నూతన అటవీ విధానం 1988లో వచ్చినటువంటిది తెలుపుతుంది. అదేవిధంగా మనకు ఇటీవల వచ్చినటువంటిది అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చిందండి. 2006లో వచ్చినటువంటిది మనకు అటవీ హక్కుల చట్టం. సో దీని ప్రకారం ఏంటంటే అడవుల సంరక్షణ, ఆదివాసీల యొక్క జీవనోపాధి కల్పించడం, ఆహార భద్రత కల్పించడం అనేటువంటిది మనకు నూతన అటవీ చట్టం అయినటువంటి అటవీ హక్కుల చట్టం 2006 మనకు తెలుపుతుంది. సో దీని ప్రకారం ఇటీవల మనకు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది కదా. మనకు ROFR యాక్ట్ వచ్చేసి మనకు నూతన అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 9 అభయారణ్యాలు కలవు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో 2 టైగర్ రిజర్వ్స్ కలవు అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో 3 జాతీయ పార్కులు కలవు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
తెలంగాణ రాష్ట్రంలో మనకు 9 అభయారణ్యాలు కలవు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి 9 అభయారణ్యాలు కలవు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్స్ 2 కలవు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉందండి. సో ఈ 2 టైగర్ రిజర్వ్స్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 3 జాతీయ పార్కులు కలవని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు వచ్చేసి మనకు కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ అనేటువంటి ఒకటి ఉంది, హైదరాబాద్లో ఉందండి ఇది. సెకండ్ వచ్చేసి మహావీర్ హరిణ వనస్థలి అని చెప్పేసి ఉంది. సో ఇది మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉందండి. మహావీర్ హరిణ వనస్థలి అని చెప్పేసి నేషనల్ పార్క్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. అదేవిధంగా మనకు మృగవాణి నేషనల్ పార్క్ కూడా రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో నేషనల్ పార్క్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ హైదరాబాద్లో ఉంది. సో మన దగ్గర ఉన్నటువంటి నేషనల్ పార్కులు అన్నింటిలోకి చిన్న నేషనల్ పార్క్ వచ్చేసి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్. సెకండ్ వన్ వచ్చేసి మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ రంగారెడ్డి డిస్టిక్లో ఉందండి. అదేవిధంగా మనకు థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మృగవాణి నేషనల్ పార్క్ వచ్చేసి మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 3 నేషనల్ పార్కులు మనకు పెద్ద నేషనల్ పార్క్ వచ్చేసి మృగవాణి నేషనల్ పార్క్ అండి. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు జూలాజికల్ పార్క్ కూడా మనకు తెలంగాణకు సంబంధించినటువంటి జూలాజికల్ పార్క్స్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు నెహ్రూ జూలాజికల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ కాకతీయ జూలాజికల్ పార్క్ వచ్చేసి మనకు హన్మకొండలో ఉంది. నెక్స్ట్ ఎల్ఎండి నేషనల్ పార్క్ వచ్చేసి మనకు కరీంనగర్లో ఉందండి. అదేవిధంగా మనకు కిన్నెరసాని జింకల పార్క్ వచ్చేసి మనకు కొత్తగూడెంలో ఉంది. అదేవిధంగా పిల్లల మర్రి జింకల పార్క్ వచ్చేసి మహబూబ్ నగర్లో ఉంది. అదేవిధంగా మనకు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి జింకల పార్క్ వచ్చేసి పెద్దపల్లిలో ఉంది. కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి జింకల పార్క్ పెద్దపల్లి డిస్టిక్లో ఉంది. అదేవిధంగా సంఘీ జింకల పార్క్ వచ్చేసి కూడా మనకు రంగారెడ్డిలో ఉందండి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన కేశవరాంకి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన జింకల పార్క్ కావచ్చు, సంఘీ జింకల పార్క్, ఈ 2 మాత్రమే ప్రైవేట్కి సంబంధించినవి. మిగిలిన ఉన్నటువంటి 5 కూడా మనకు గవర్నమెంటే దీనికి సంబంధించి చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఒకసారి గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. జూలాజికల్ పార్క్స్ ఒకసారి చూసినట్లయితే నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చేసి హైదరాబాద్, నెక్స్ట్ కాకతీయ జూలాజికల్ పార్క్ వచ్చేసి హన్మకొండ, అదేవిధంగా ఎల్ఎండి జింకల పార్క్ వచ్చేసి మనకు కరీంనగర్, అదేవిధంగా కిన్నెరసాని జింకల పార్క్ వచ్చేసి మనకు కొత్తగూడెం, అదేవిధంగా పిల్లల మరి జింకల పార్క్ వచ్చేసి మహబూబ్ నగర్, అదేవిధంగా కేశవరాం సిమెంట్ జింకల పార్క్ వచ్చేసి పెద్దపల్లి, మనకి ఇది బసంత నగర్లో ఉందండి. అదేవిధంగా మనకు సంఘీ జింకల పార్క్ వచ్చేసి రంగారెడ్డి. సో ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇన్ని అభయారణ్యాలకు సంబంధించి సపరేట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. స్టేట్మెంట్ 1 వచ్చేసి కవ్వాల్ టైగర్ రిజర్వ్ని కేంద్ర ప్రభుత్వం 2012లో 40వ టైగర్ రిజర్వ్గా గుర్తించింది అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ గుండా కడెం నది ప్రవహిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా సాల్ వృక్షాలు కలవు అన్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్లో తడోబా టైగర్ రిజర్వ్, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఒకదానినొకటి ఆనుకొని ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 2, 4 సరైనవి, డి వచ్చేసి 1, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో కవ్వాల్ టైగర్ రిజర్వ్ని కేంద్ర ప్రభుత్వం 2012 40వ టైగర్ రిజర్వ్గా గుర్తించిందని చెప్పేసి ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతుందండి. మనకు 2012లో కేంద్ర ప్రభుత్వం టైగర్ రిజర్వ్ని 40వ టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. మనకు ప్రస్తుతానికి 55 టైగర్ రిజర్వ్స్ అనేటువంటి గుర్తింపు పొంది ఉన్నాయి. సో ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్ గుండా కడెం నది ప్రవహిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ గుండా ప్రవహించేటువంటి నది వచ్చేసి మనకు కడెం నది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా సాల్ వృక్షాలు కలవని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో అత్యధికంగా మనకు టేక్ వృక్షాలు కలవండి. టేక్ సంబంధించినటువంటి వృక్షాలు మనకు అత్యధికంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్లో కలవు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్, అదేవిధంగా మనకు తడోబాకు సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఒకదానినొకటి ఆనుకొని ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫోర్త్ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి. సో మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది, అదేవిధంగా తడోబాకు సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రకు, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో మనకు స్టేట్మెంట్ 1, 2, 4 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1973లో వచ్చిందండి. 1973 ఏప్రిల్ 1వ తారీఖున ప్రాజెక్టు టైగర్ రిజర్వ్ అనేటువంటిది వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు గుర్తింపు పొందినటువంటి టైగర్ రిజర్వ్స్ 55 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. సో అందులో మనకు మొట్టమొదటి టైగర్ రిజర్వ్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఫస్ట్ సారి గుర్తింపు పొందినటువంటి టైగర్ రిజర్వ్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 51వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మేఘమలై టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు తమిళనాడులో ఉంది. 52వ టైగర్ రిజర్వ్ మనం చూసుకున్నట్లయితే రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ మనకు రాజస్థాన్లో ఉంది. 53వ టైగర్ రిజర్వ్ చూసుకున్నట్లయితే
గురుజాసిదాస్ టైగర్ రిజర్వ్ మనకు ఛత్తీస్గఢ్లో ఉంది. అదేవిధంగా 54వ టైగర్ రిజర్వ్ మనం చూసుకున్నట్లయితే నీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంది. ఇటీవల 2023లో మనకు గుర్తింపు పొందినటువంటిది మెహదీ టైగర్ రిజర్వ్ మనకు గోవాలో ఉందండి. మెహదీ టైగర్ రిజర్వ్ మనకు గోవాలో ఉంది. సో ఇవి ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. రీసెంట్గా గుర్తింపు పొందినటువంటి టైగర్ రిజర్వ్స్ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మొదటిది. 51వ వచ్చేసి మనకు మేఘమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు. 52వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు రామ్గర్ విస్తారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్. 53వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు గురుజాసిదాస్ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. 54వ టైగర్ రిజర్వ్ వచ్చేసి వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. మనకు 55వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మెహదీ టైగర్ రిజర్వ్ గోవా. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు టైగర్ సెన్సెస్ అనేటువంటిది ఎవ్రీ 4 years ఒకసారి చేస్తారండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి టైగర్కి సంబంధించి సెన్సెస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం మొట్టమొదటిసారిగా టైగర్స్కి సంబంధించి సెన్సెస్ 2006లో చేయడం జరిగిందండి. 2006లో తొలిసారిగా చేయడం జరిగింది. సో 2006లో చేసినప్పుడు మనకు ఉన్నటువంటి టైగర్స్ వచ్చేసి 1411 టైగర్స్ ఉన్నాయండి. 1411 టైగర్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 2010లో చేయడం జరిగింది. 2010లో చేసినటువంటి సెన్సెస్లో మనకు 1706 టైగర్స్ ఉన్నాయండి. 1706 టైగర్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు 2014లో చేసినప్పుడు 2226 టైగర్స్ ఉన్నాయండి. 2226 టైగర్స్ వచ్చేసి మనకు 2014లో ఉండడం జరిగింది. 2018లో చేసినటువంటి టైగర్కి సంబంధించినటువంటి సెన్సెస్ వచ్చేసి 2967 టైగర్స్ అనేటువంటిది ఉండడం జరిగింది. రీసెంట్గా మనకు 2022కు సంబంధించినటువంటి టైగర్ సెన్సెస్ 2023లో ప్రకటించారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఫిగర్ గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. 3167 టైగర్స్ అనేటువంటి భారతదేశంలో ఉండడం జరిగింది. మనకు 2022కు సంబంధించినటువంటి సెన్సెస్ 2023 ఏప్రిల్లో దీన్ని ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మనకు బిగ్ క్యాట్ అలియన్స్ అనేటువంటి దాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. బిగ్ క్యాట్ అలియన్స్లో మనకు 7 సంబంధించినటువంటి కేటగిరీస్ ఉంటాయండి. ఇవి ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో బిగ్ క్యాట్ అలియన్స్ ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి మనకు 7 కేటగిరీస్ ఉంటాయి. సో ఇందులో మనకి ఏంటంటే టైగర్ ఉంటుందండి. టైగర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లయన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లిపర్డ్ ఉంటుందండి. నెక్స్ట్ స్నో లిపర్డ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చీతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూమా ఉంటుందండి. లాస్ట్ వన్ వచ్చేసి జాగ్వర్ ఉంటుంది. సో ఈ 7 కేటగిరీస్ని కలిపేసి మనకు బిగ్ క్యాట్ అలియన్స్ అనేటువంటి దాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. ఇందులో మనకు సంబంధించి 7 కేటగిరీస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో టైగర్ కానీ, లయన్, స్నో లిపర్డ్ అదేవిధంగా చీతా, పూమా, జాగ్వర్ని చేర్చడం జరిగింది. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టైగర్ సెన్సెస్కి సంబంధించి కానీ, ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించి కానీ, బిగ్ క్యాట్ అలియన్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి మనకు అమరాబాద్ టైగర్ రిజర్వ్ని కేంద్ర ప్రభుత్వం 2015లో 45వ టైగర్ రిజర్వ్గా గుర్తించిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో అమరాబాద్ టైగర్ రిజర్వ్ని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో విస్తరించి ఉందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా నివసించే తెగ గౌండు తెగ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ రాంగ్గా ఇచ్చాడండి. దీనికి ఆప్షన్ ఏలో 1, 2 సరైనవి తీసుకోండి. బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ అనేటువంటి రాంగ్గా ప్రింట్ అయ్యాయండి. దీనికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ తీసుకోండి. సో మనకు అమరాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 2015 45వ టైగర్ రిజర్వ్గా గుర్తించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. తెలంగాణ వచ్చిన తర్వాత గుర్తింపు పొందినటువంటి టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్. దీనికి మనకు 45వ టైగర్ రిజర్వ్గా గుర్తింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రస్తుతం ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో విస్తరించి ఉందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుందండి. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా నివసించేటువంటి తెగ వచ్చేసి గౌండు తెగ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అత్యధికంగా నివసించేటువంటి తెగ వచ్చేసి మనకు చెంచు తెగ. చెంచులు అత్యధికంగా నివసిస్తారు. సో ఇక్కడ ఉండేటువంటి జలపాతం వచ్చేసి మనకు సలేశ్వర జలపాతం. సో ఇక్కడ జరిగేటువంటి జాతర వచ్చేసి మనకు సలేశ్వర జాతర అని చెప్పేసి కూడా జరుగుతుంది. సో ఈ సలేశ్వర జాతరకి మరొక పేరు ఏంటంటే తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి మనం ఈ సలేశ్వర యాత్ర గల మరొక పేరుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా మనకు సలేశ్వర జాతర కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ సలేశ్వరానికి సంబంధించిన జలపాతం వచ్చేసి మనకు అమరాబాద్ టైగర్ రిజర్వ్లో భాగంగా ఉంటుంది. సో ఇక్కడ నివసించేటువంటి తెగ వచ్చేసి చెంచు తెగ. సో ఓవరాల్గా స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ డాటా అంతా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబంధించినటువంటి 2 టైగర్ రిజర్వ్స్, మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్కి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా అమరాబాద్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. అభయారణ్యము ఉన్న ప్రదేశం అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి మంజీరా, 2 వచ్చేసి కిన్నెరసాని, 3 వచ్చేసి శివరాం అభయారణ్యం, 4 వచ్చేసి పోచారం అని ఇచ్చాడు. ఉన్న ప్రదేశం ఏ వచ్చేసి కామారెడ్డి, మెదక్,
బి వచ్చేసి మంచిర్యాల పెద్దపల్లి, సి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1D 2C 3A 4B, డిలో 1B 2A 3D 4C అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు మంజీరాకు సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు సంగారెడ్డిలో ఉందండి. మంజీరాకు సంబంధించి మనకు సంగారెడ్డిలో ఉంది. సో ఇది మనకు 1978 సంవత్సరంలో గుర్తింపు పొందినటువంటి అభయారణ్యం. సో ఇక్కడ ఉండేటువంటి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే మనకు మగ్గర్ ముసళ్ళు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. మగ్గర్ ముసలి అనేటువంటి మనకు మంజీరాకు సంబంధించినటువంటి అభయారణ్యంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి 1D అవుతుంది. సెకండ్ వన్ కిన్నెరసానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకు కిన్నెరసానికి సంబంధించినటువంటి అభయారణ్యం ఉంది. ఇది మనకు 1977, సో 1977 సంవత్సరంలో గుర్తింపు పొందింది. సో ఇది మనకు భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఉంది. సో ఇందులో ఉండేటువంటి జంతువులు చూసుకున్నట్లయితే మనకు హైనా కావచ్చు, జింక, సాంబార్ అనేటువంటి జంతువులు మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా శివరాం అభయారణ్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మంచిర్యాల పెద్దపల్లికి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి 3 అనేది ఇది బి అవుతుందండి. మంచిర్యాల పెద్దపల్లికి సంబంధించి మనకు శివరాం అభయారణ్యం అనేటువంటి సరిహద్దులో ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి 3 అనేది బి అవుతుంది. మనకి ఇది 1952లో గుర్తింపు పొందినటువంటి అభయారణ్యం. 1952లో గుర్తింపు పొందినటువంటి అభయారణ్యం. ఇక్కడ మనకు ముసళ్ళు, చిరుతలు అనేటువంటి అత్యధికంగా కల్పించేటువంటి జంతు జాతులుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పోచారానికి సంబంధించి చూసుకున్నట్లయితే 1952లో గుర్తింపు పొందింది. సో పోచారానికి సంబంధించి మనకు ఈ అభయారణ్యం వచ్చేసి మనకు కామారెడ్డి మెదక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. కామారెడ్డి మరియు మెదక్ సరిహద్దు ప్రాంతాల్లో పోచారం సంబంధించినటువంటి అభయారణ్యం ఉండడం జరిగింది. ఇది కూడా మనకు 1952లో గుర్తింపు పొందింది. ఇక్కడ ఉండేటువంటి జంతువులు వచ్చేసి మనకు దుప్పి కావచ్చు, స్లాత్ బియర్ కావచ్చు, నీల్గాయి కావచ్చు, సాంబార్ అనేటువంటి జంతువులు మనకు అత్యధికంగా కల్పిస్తాయి. సో మనకి ఇక్కడ జంతువులు ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ అది ఏ ప్రాంతంలో ఉంది, ఏ ఇయర్లో ఏర్పడింది అనేటువంటి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు మొత్తం అభయారణ్యాలు వచ్చేసి 9 ఉన్నాయి. సో 9 అభయారణ్యాల్లో సో ఇక్కడ ఉన్నటువంటి మంజీరా కానీ, కిన్నెరసాని, శివరాం అభయారణ్యం, పోచారం అభయారణ్యం చూసుకోవాల్సి ఉంటుంది. మంజీరా వచ్చేసి మనకు సంగారెడ్డిలో ఉంది. కిన్నెరసాని వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం, శివరాం అభయారణ్యం వచ్చేసి మంచిర్యాల పెద్దపల్లి సరిహద్దు ప్రాంతాల్లో, పోచారం వచ్చేసి కామారెడ్డి మెదక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉందండి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే 1D అవుతుంది, 2C, 3B అవుతుంది, 4A అవుతుంది. సో ఆప్షన్ దీనికి సంబంధించి బి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మిగతా అభయారణ్యాలకు సంబంధించి మన సమాచారం చూసినట్లయితే మనకు ఏటూరు నాగారం అభయారణ్యం ఉంది. ఏటూరు నాగారం అభయారణ్యం వచ్చేసి మనకు ములుగు జిల్లాలో ఉందండి. ఇది మనకు 1952లో ఏర్పాటు చేసినటువంటి అభయారణ్యం. ఏటూరు నాగారంలో ఉన్నటువంటి అభయారణ్యం 1955లో ఏర్పడింది, ములుగు జిల్లాలో ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు జంతువులు చూసుకున్నట్లయితే ముసలి కావచ్చు, అదేవిధంగా జింక, పులి, చిరుత అనేటువంటి మనకు కనిపించేటువంటి జంతువులుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాకాల అభయారణ్యం. సో పాకాల అభయారణ్యం వచ్చేసి మనకు 1952లో ఏర్పడింది. ఇది మనకు వరంగల్లో ఉన్నటువంటిది. 1952లో వరంగల్లో ఏర్పాటు చేయబడినటువంటిది పాకాల అభయారణ్యం. సో ఇక్కడ మనకు కనిపించేటువంటి జంతువులు వచ్చేసి దుప్పి కావచ్చు, స్లాత్ బియర్, సాంబార్, నీల్గాయ్. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కవ్వాల్ అభయారణ్యం. సో కవ్వాల్ టైగర్ రిజర్వ్ కన్నా ముందు అభయారణ్యంగా కూడా ఉంది. సో కవ్వాల్ అభయారణ్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1965లో ఏర్పాటు చేయబడింది. సో ఇది మనకు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల డిస్టిక్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్ డిస్టిక్, ఆదిలాబాద్, మంచిర్యాల 3 డిస్టిక్ల సరిహద్దులో భాగంగా కవ్వాల్కు సంబంధించినటువంటి అభయారణ్యాన్ని 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు కనిపించేటువంటి జంతువులు వచ్చేసి టైగర్, సాంబార్, నీల్గాయిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటిది నెక్స్ట్ ప్రాణహిత అభయారణ్యం అనేటువంటిది 1980 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది మనకు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఉందండి. ప్రాణహిత అభయారణ్యం 1980లో ఏర్పాటు చేశారు, మంచిర్యాల జిల్లాలో ఉంది. మనకి ఇక్కడ కనిపించేటువంటి జంతువులు వచ్చేసి జింక, చిరుతపులిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటిది మరొకటి అమరాబాద్. సో అమరాబాద్ అనేటువంటిది అంతకన్నా ముందు మనకు అభయారణ్యంగా ఉంది. సో ఇది మనకు నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉంది. 1983లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు కల్పించేటువంటి జంతువులు వచ్చేసి పులి, చిరుతపులి, సాంబార్ అనేటువంటి మనకు అత్యధికంగా కల్పించేటువంటి జంతువులుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ మనకు ఈ 9 అభయారణ్యాలు అవి ఏర్పడినటువంటి సంవత్సరాలు, అదేవిధంగా ఏ జిల్లాలో ప్రస్తుతం విస్తరించి ఉన్నాయనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏటూరు నాగారం వచ్చేసి ములుగు సంబంధించి ఉంది. అదేవిధంగా పాకాల వచ్చేసి వరంగల్లో ఉంది. కవ్వాల్ వచ్చేసి మనకు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల సరిహద్దులో ఉంది. ప్రాణహిత వచ్చేసి మంచిర్యాలలో ఉంది. అమరాబాద్ వచ్చేసి నాగర్ కర్నూలు, నల్గొండ సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సంవత్సరంలో 273 రోజులు లేదా అంతకంటే ఎక్కువగా పని దినాలు కలిగి ఉన్నటువంటి ఉద్యోగిని ప్రామాణిక ఉద్యోగి అంటారని చెప్పేసి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సంవత్సరంలో 180 నుంచి 273 రోజులలోపు పని దినాలు కలిగి ఉన్నటువంటి ఉద్యోగిని ప్రధాన ఉద్యోగి అంటారని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్లో సంవత్సరంలో 180 రోజుల కంటే తక్కువ పని దినాలు కలిగి ఉన్న వారిని నిరుద్యోగులు అంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు తెలంగాణలో మొత్తం
సారీ అండి, సరైన వాటిని గుర్తించండి. మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే సంవత్సరంలో 273 రోజులు అంతకన్నా ఎక్కువ పని దినాలు కలిగి ఉన్నటువంటి ఉద్యోగిని ప్రామాణిక ఉద్యోగి అంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. 273 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ పని దినాలు కలిగి ఉన్నటువంటి ఉద్యోగిని మనం ప్రామాణిక ఉద్యోగి అంటారు. సో ప్రామాణిక ఉద్యోగి దీన్ని మనం ఇంగ్లీష్లో స్టాండర్డ్ వర్కర్ అంటారు. సో స్టాండర్డ్ వర్కర్కి మనకు 273 డేస్ కంటే ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి సో అలాంటి ఉద్యోగిని మనం స్టాండర్డ్ వర్కర్గా తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరంలో 180 నుంచి 273 రోజుల లోపు పని దినాలు కలిగి ఉన్నటువంటి ఉద్యోగిని మనం ప్రధాన ఉద్యోగి అంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు మెయిన్ వర్కర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం సంవత్సరంలో 180 రోజుల కంటే తక్కువగా పని దినాలు కలిగి ఉన్నటువంటి వారిని నిరుద్యోగులు అంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో 180 రోజుల కంటే తక్కువగా పని దినాలు కలిగి ఉన్నటువంటి వారిని మనం మార్జినల్ వర్కర్స్ అంటారండి. మార్జినల్ వర్కర్స్ ఇంగ్లీష్లో అంటారు. అదేవిధంగా మనం తెలుగులో చూసుకున్నట్లయితే ఉపాంత ఉద్యోగి అంటారు. ఉపాంత ఉద్యోగి అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో స్టాండర్డ్ వర్కర్ వచ్చేసి మనకు 273 రోజుల కంటే ఎక్కువగా పని దినం ఉంటుంది. అదేవిధంగా మనకు మెయిన్ వర్కర్ వచ్చేసి 180 నుంచి 273 డేస్ వరకు ఉంటుంది. అదేవిధంగా మార్జినల్ వర్కర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 180 డేస్ కంటే తక్కువగా ఉంటుంది. అయితే మనకు సంబంధించి శ్రామిక జనాభాకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 0 to 15 years వచ్చేసి మనకు పిల్లలకు సంబంధించినటువంటి గ్రూప్గా ఉంటుంది. అదేవిధంగా మనకు 15 నుంచి 59 సంవత్సరాలకు సంబంధించి మనకు శ్రామిక శక్తి గ్రూప్గా ఉంటుంది. సో 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని మనం వృద్ధులుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి శ్రామిక శక్తిలో మనకు ఉద్యోగులు ఉంటారు, అదేవిధంగా నిరుద్యోగులు ఉంటారండి. ఉద్యోగులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. ఉద్యోగం లభించినటువంటి వారికి సంబంధించి క్లాసిఫికేషన్లో మనకు స్టాండర్డ్ వర్కర్స్ ఉంటారు, అదేవిధంగా మనకు మార్జినల్ వర్కర్స్ ఉంటారు, అదేవిధంగా మనకు మెయిన్ వర్కర్స్ ఉంటారు, అదేవిధంగా మనకు మార్జినల్ వర్కర్స్ అని చెప్పేసి మనకు ఉద్యోగులు క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు కూడా మనకు 3 types ఆఫ్ క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే దినం వారీగా నిరుద్యోగులు ఉంటారు, అదేవిధంగా వారం వారీగా నిరుద్యోగులు ఉంటారు, అదేవిధంగా మనకు సాధారణ నిరుద్యోగులు ఉంటారు. సో దినం వారీగా నిరుద్యోగులు వచ్చేసి ఆ దినానికి సంబంధించి ఎలాంటి పని లభించిన వారిని మనం నిరుద్యోగులుగా పరిగణించాల్సి ఉంటుంది. ఆ వారానికి సంబంధించి ఎలాంటి ఉపాధి లభించినట్లయితే వారిని వారం వారి నిరుద్యోగులుగా పరిగణించాల్సి ఉంటుంది. సో సాధారణ నిరుద్యోగులకు వచ్చేసి చూసుకున్నట్లయితే వారికి సంవత్సరానికి సంబంధించి ఎలాంటి పని లభించిన వారిని మనం సాధారణ నిరుద్యోగులుగా పరిగణించాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకు నిరుద్యోగుల క్లాసిఫికేషన్, ఉద్యోగులకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి తెలంగాణలో మొత్తం వ్యవసాయదారుల సంఖ్య వచ్చేసి 19.3% ఉన్నారని చెప్పేసి ఇచ్చాడు. తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయదారులు ఉన్నటువంటి జిల్లా ఆదిలాబాద్, వికారాబాద్ అని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో తెలంగాణలో వ్యవసాయదారులు తక్కువగా ఉన్నటువంటి జిల్లా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం వ్యవసాయదారుల సంఖ్య వచ్చేసి 11.3% అని ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీన్ని మనం ఫిగర్ పరంగా చూసుకున్నట్లయితే 31.51 లక్షల మంది అనేటువంటి వాళ్ళు మనకు వ్యవసాయదారులుగా ఉన్నారు. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయదారులు ఉన్నటువంటి జిల్లా వచ్చేసి మనకు ఆదిలాబాద్ ఫస్ట్ ఇచ్చాడు, సెకండ్ వచ్చేసి వికారాబాద్ ఇచ్చాడండి. సో మనకి ఇది కరెక్ట్ అవుతుంది. సో మనకు అత్యధికంగా వ్యవసాయదారులు ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి ఫస్ట్ ఆదిలాబాద్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి వికారాబాద్, థర్డ్ వచ్చేసి మనకు కొమరంభీం ఆసిఫాబాద్ ఉంటుంది, ఫోర్త్ వచ్చేసి మనకు నాగర్ కర్నూలు ఉంటుందండి. సో మన వరుస క్రమంలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, వికారాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు జిల్లా అనేటువంటి వరుస స్థానాల్లో ఉండడం జరిగింది. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా వ్యవసాయదారులు తక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి మనకు హైదరాబాద్ ఇచ్చాడు. సెకండ్ వన్ వచ్చేసి మనకు మేడ్చల్, మల్కాజ్గిరి ఇవ్వడం జరిగింది. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, సెకండ్ వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, థర్డ్ ప్లేస్లో మనకు హన్మకొండ ఉందండి. థర్డ్ వచ్చేసి మనకు హన్మకొండ ఉంది. సో వ్యవసాయదారులు తక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ. సో వరుస క్రమంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ వరుస స్థానంలో ఉంది. సో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అసలు వ్యవసాయదారుడు అంటే ఏంటంటే మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే సొంత భూమి ఉండి కానీ అదేవిధంగా కౌలుకు పొందినటువంటి భూమిలో కానీ వ్యవసాయ పనులు చేసేటువంటి శ్రామికుడిని మనం వ్యవసాయదారుడు అంటారు. సో మరోసారి డెఫినేషన్ చూడండి. వ్యవసాయదారుడు అంటే సొంత భూమిలో కానీ అదేవిధంగా కౌలుకు పొందినటువంటి భూమిలో కానీ వ్యవసాయ పనులు చేసేటువంటి శ్రామికుడినే వ్యవసాయదారుడు అంటారు. సో మన డెఫినేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి తెలంగాణలో మొత్తం వ్యవసాయ కూలీల సంఖ్య వచ్చేసి 13.2% ఉన్నారని ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఖమ్మం అని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు తక్కువగా ఉన్నటువంటి జిల్లా హైదరాబాద్ ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణలో మొత్తం వ్యవసాయ కూలీల సంఖ్య, ఇంతకుముందు క్వశ్చన్లో మనం వ్యవసాయదారుల సంఖ్య చూసామండి. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే వ్యవసాయ కూలీలకు సంబంధించి 13.2% ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫిగర్ చూసుకున్నట్లయితే 59.15 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉండడం జరిగింది.
సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి మనకు ఖమ్మం అని ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే మనకు ఖమ్మం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు నల్గొండ ఉంటుందండి. సెకండ్ నల్గొండ ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనకు సూర్యాపేట ఉంటుంది. సో వ్యవసాయ కూలీలను మనం వరుస క్రమంలో అమర్చినట్లయితే ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట అవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు తక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి హైదరాబాద్ ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో వరుస క్రమంలో చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ వస్తుంది, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి వస్తుందండి. మేడ్చల్ మల్కాజ్గిరి రావడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి మనకు ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది వ్యవసాయ కూలీల పర్సెంటేజ్ వచ్చేసి 13.2%. ఎక్కువగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట అయితే తక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి మనకు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. అదే వ్యవసాయ కూలీదారుడికి సంబంధించినటువంటి డెఫినేషన్ చూసుకున్నట్లయితే సొంత భూమిని కలిగి లేకుండా ఇతర వ్యవసాయ భూముల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతికేటువంటి వారినే మనం వ్యవసాయ కూలీలు అంటారండి. సో డెఫినేషన్ గుర్తుంచుకోండి. సొంత భూమిని కలిగి ఉండకుండా ఇతర వ్యవసాయ భూముల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతికేటువంటి వారినే మనం వ్యవసాయ కూలీలు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనకు వీటికి సంబంధించినటువంటి ఫిగర్స్, అదేవిధంగా ఏ జిల్లాలు ప్రథమ స్థానాలలో ఉన్నాయి, ఏ జిల్లాలు చివరి స్థానంలో ఉన్నటువంటి డాటా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్.